హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ యామ్ వెరీ ఫైన్. ఓకే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజైతే నేను మీకు డైలీ రొటీన్ షేర్ చేస్తున్నానండి. అయితే ప్రజెంట్ 3 డేస్ నుంచి నేను మీకు కొంచెం పూజా వీడియోస్ షేర్ చేయట్లేదండి. ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల పూజా వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. సో అందుకే ఈరోజు నేను మీకు నా డైలీ రొటీన్ చూపిస్తా అండి. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ లేచి అంటే 6కి లేచానండి. పూజ లేదు కాబట్టి కొంచెం 6కి లేచి ముగ్గు పెట్టి ముగ్గులో ఫ్లవర్స్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ముగ్గు ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గు వేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేశానండి. ఈరోజు నేను షాంపూస్ ఎక్కువ యూజ్ చేయనండి. సో ఈరోజు కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేసి హెయిర్కి ధూపం వేసుకుంటున్నానండి. ఇవి ఆవు పేడతో తయారు చేసిన పిడకలండి. యాక్చువల్గా నేను ఇవి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, మార్కెట్లో అసలు కొనను. ఇవి నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు ఒక వీడియో షేర్ చేస్తానండి. ఇవి నేను ఆల్రెడీ చాలా తయారు చేశానండి. సో మళ్ళీ రెడీ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను కౌడంగుతో తయారు చేసిన పిడకలతో ఎలా హెయిర్కి ధూపం వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కూడా ఇలా ఆవు పిడకలతో తయారు చేసిన ధూపంతో వేస్తే చాలా మంచిదండి. వాళ్ళు చికాకు కూడా చేయకుండా ఉంటారండి. ఇంట్లో చాలా పాజిటివిటీగా ఉంటుందండి. ఆ మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మేము ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే మార్కెట్కి వచ్చామండి. ఈరోజు ఎవ్రీ వెడ్నెస్డే మా ఇంటి దగ్గర సంత జరుగుతుందండి. అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయండి. చూడండి ఫ్రెండ్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. మా సైడ్ ఎండలు కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే మాది ఖమ్మం డిస్టిక్ సింగరేణి మండల్ అండి. యాక్చువల్గా మా ఊరు ఇల్లందు దగ్గరలో ఉంటుందండి. ఇల్లందు మీకు తెలుసు కదా, కోల్ మైనింగ్ ఉంటుంది. హీట్ చాలా ఉంటుందండి. ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. సో అందుకే మార్కెట్ నుంచి వెంటనే వచ్చేసామండి. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో ఇంట్లో ఒక 3 డేస్కి సరిపడా తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటానండి. నేను ఎక్కువ ఆకుకూరలు తినడానికి ఇష్టపడతానండి. పిల్లలకి కూడా అవే పెడతానండి, ఎందుకంటే అవి చాలా హెల్తీ అండి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర, తోటకూర అవి తీసుకున్నానండి. అలాగే ఎండు చేపలు కూడా తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర కొంచెం ఇంట్లో లేనివి తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఒక 3 kgs తీసుకున్నానండి. ఇలా మార్కెట్లో కొంటే చాలా తక్కువ రేట్లో ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ముకుంద ఎంత హెల్ప్ చేస్తుందో. ఆనియన్స్ అన్నీ తనే బాక్స్లో వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా బాక్స్లో సదురుతుందో. ఆనియన్స్ అన్నీ ఆమె డబ్బాలో వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఒక బాక్స్లో వేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ముకుంద ఎంత హెల్ప్ చేస్తుందో. తర్వాత నేను కర్రీ కోసం పొటాటో కట్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్కి మార్కెట్ నుంచి 12:30 కల్లా ఇంటికి వచ్చేసానండి. సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్ కోసం మార్కెట్ నుంచి పొటాటో తెచ్చానండి. పొటాటో పచ్చిపులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం పొటాటో కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై పచ్చిమిర్చితో పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పొటాటో ఫ్రై ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా పొటాటోస్ని కట్ చేసి 1/2 kg పొటాటోస్ కట్ చేసి
కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆ పసుపు కూడా నేను పసుపు కొమ్ములు పట్ తీసుకొని పట్టిస్తానండి. మ్యాక్సిమం వీలైనంత వరకు నేను కెమికల్స్కి దూరంగానే ఉంటానండి. అన్నీ న్యాచురల్గా తీసుకోవడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేగిన తర్వాత కొంచెం అల్లం వేసానండి. తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టిన పొటాటో పీసెస్ని వేసి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాటర్ పోయకూడదండి. ఫ్రై కాబట్టి వాటిని ఒక 60-70% ఫ్రై చేసుకొని కారం, ఉప్పు వేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, కలుపుతున్నాను నేను. నెక్స్ట్ మనం దీని కాంబినేషన్గా పచ్చిమిర్చితో పులుసు చేసుకోవాలి కాబట్టి నేను దానికోసం ముందుగా చింతపండు కడిగేసి నానవేస్తున్నానండి. తర్వాత ఇంకో గిన్నె పచ్చి పులుసు కోసం ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర వేయాలండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పసుపు వేసుకోవాలండి. ముందే పసుపు వేసుకుంటే పసుపు అడుగంటిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఒక 50% వేగిన తర్వాత నేను పసుపు వేసాను. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 80% వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసంని స్క్వీజ్ చేసి అందులో వేసేయాలండి. తర్వాత అందులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈలోపు పొటాటో కర్రీ కూడా ఫ్రై అయిపోతుందండి. సో నేను దాంట్లోకి సరిపడా కారం, తర్వాత సరిపడా సాల్ట్ వేసి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి. నెక్స్ట్ పచ్చి పులుసు స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోకి సరిపడా ఉప్పు వేసి మనం పచ్చిమిర్చి మొత్తం అలా చేయాలనండి. పచ్చిమిర్చిని అలా పిసికేస్తే మనకి దాంట్లో ఉన్న కారం అంతా సూప్లోకి వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో. నెక్స్ట్ తర్వాత అదంతా తీసేయాలండి. మొత్తం రసం కారం అంతా సూప్లోకి వచ్చేసిన తర్వాత ఆ వేస్ట్ అంతా తీసేసేయాలండి. తీసేసిన తర్వాత ఇంకా దాంట్లోకి మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చి పులుసులో ఆనియన్ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన ఎమ్మీగా ఉండే పచ్చిమిర్చి సూపు రెడీ అయిపోయిందండి. తర్వాత ఈలోపు పొటాటోలో కారం, సాల్ట్ వేసాం కదండి, అవి కూడా వేగిపోయిందండి. సో నేను దాంట్లోకి కూడా కొత్తిమీర వేస్తున్నానండి. తర్వాత దాంట్లోకి మసాలా వేసానండి. పొటాటో కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత నేను మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చానండి కదండి, అవన్నీ నేను కట్ చేసి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటానండి. ఇలా ఫ్రెష్గా ఉంటాయండి. మన కావాల్సినప్పుడు తీసుకొని కడిగి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కట్ చేసి బాక్స్లో నీట్గా సర్దుకున్నానండి. ఏ వెజిటేబుల్స్ అయినా ఇలానే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎన్ని రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో సర్దుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.